వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు స్టూడెంటా? మీరు ప్రజెంట్ స్టూడెంట్ అయితే మీకు ఈ 5 స్కిల్స్ ఇప్పటి నుంచే ఉండాలి. సో ఆ 5 స్కిల్స్ ఏంటి, ఆ 5 స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరితోటైనా కమ్యూనికేట్ కావాలనుకున్నా, మీ థాట్స్ కానీ, మీ ఐడియాస్ కానీ, మీరు ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ చెప్పాలనుకున్నా, ఎఫెక్టివ్గా చెప్పాలన్నా, మీరు రాసి చెప్పాలన్నా, లేకపోతే మీరు మాట్లాడి చెప్పాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు జాబ్ పర్పస్ వెళ్ళినా, బిజినెస్ పర్పస్ వెళ్ళినా, మీరు స్టార్టప్ పెట్టుకున్నా, ఇంకా ఏదైనా చేసినా కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఎవరితో ఇంటరాక్ట్ కావాలన్నా, లేకపోతే మీకు ఎందుకంటే మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కావాలి. మీకు ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి, మరి మీకు ఎందుకు ఆ ఆపర్చునిటీ ఇవ్వాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా మీరు చెప్పాలి వాళ్ళకి. మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటి, లేకపోతే మీ దగ్గర ఏం స్కిల్ ఉందో చెప్తేనే వాళ్ళ జాబ్కైనా, లేకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా అవన్నీ పెట్టగలుగుతారు. సో ఇప్పటి నుంచి అలవర్చుకోండి. అది స్కూల్ లెవెల్ నుంచే, కాలేజ్ లెవెల్ నుంచే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే కమ్యూనికేషన్ స్కిల్ని అలవాటు చేసుకోండి. మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ కండి. తర్వాత టీం వర్క్ ఉన్న మీ టీంలో ఎవరైనా ఉన్న వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కండి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఒకవేళ వన్స్ మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అర్థమవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ కూడా. కొలాబరేషన్ అండ్ టీం వర్క్. ఇది టీం వర్క్. మీరు మిగతా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసేటట్టు ఉండాలి. ఒక టీం ఎందుకంటే ఒక టీం కలిసి చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎవరికి వాళ్ళు రోల్ తీసుకొని అందరు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఇంకా తొందరగా తక్కువ టైంలో అవుతుంది. సక్సెస్ కూడా మిగతా వాళ్ళ థాట్స్ తీసుకోవచ్చు, దానివల్ల ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కొలాబరేషన్ అండ్ టీం వర్క్ ఫ్యూచర్లో మీకు జాబ్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టార్ట్అప్ చేసినా మీకు టీం ఉంటుంది, లేకపోతే మీరు ఒక జాబ్ పరంగా చూసినా మీకు ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా సాఫ్ట్వేర్ జాబ్లో దానిలో ఒక టీం ఉంటుంది. సో వాళ్ళ టీంతో మీరు మింగిల్ కావాలి. సో వాళ్ళతో మీరు అందరితో కలిసేటట్టు ఉండాలి. సో అది కావాలి కాబట్టి సో మనకు వర్క్ ప్లేస్లో మీరు ఇవన్నీ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండేటట్టు ఉండాలి. ఇప్పటి నుంచే స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా మీరు టీంతో కలిసి పనిచేయడం కానీ, మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒక టీమ్గా బిల్డ్ చేసుకోండి. అది ఉంటేనే మీకు ఈజీ అవుతుంది ఈ స్కిల్ ఉంటే. తర్వాత అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అడాప్టబిలిటీ ఈజ్ ద అబిలిటీ టు అడ్జస్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. సో అడాప్టబిలిటీ మనం ఏదైనా కొత్త సిచ్యువేషన్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికైనా, లేకపోతే కొత్త టెక్నాలజీ వచ్చినా అది అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి. కొత్త సిచ్యువేషన్కి అలవాటు చేసుకునేటట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినా అక్కడ కూడా అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, మీరు డే షిఫ్ట్ అయినా నైట్ షిఫ్ట్ అయినా చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకైతే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన ఎప్పటికప్పుడు స్టూడెంట్ లెవెల్ నుంచే అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మీకు ఈజీ అవుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్స్ని ఆలోచించేటట్టు ఉండాలి. మీరు స్టార్టప్ చేయాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, ఇవన్నీ ఏం చేయాలి, స్టార్టప్ పెట్టాలన్నా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్స్ రన్ చేసినప్పుడు ఆ థింగ్ ఉంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ క్రిటికల్ థింకింగ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అక్కడ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు స్కిల్స్ ఉండాలి మీ దగ్గర. వాళ్ళని కంపెనీస్ ఎక్కువ హైర్ చేసుకుంటాయి. ఒక సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకైతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, టీం వర్క్ కావచ్చు. అందుకే ఇవి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. ఒక టైం మేనేజ్మెంట్ కంపల్సరీ మనకు ఉండాలి. మీరు మీ ఫ్యామిలీకి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ స్టడీకి కావచ్చు, మీ మూవీస్ టైం కావచ్చు, ఇంకా ప్లేయింగ్ టైం కావచ్చు, ప్రతిదానికి టైం మేనేజ్మెంట్ ఇవ్వాలి. ఒకటే దానికి స్టిక్ అయ్యారనుకుంటే ఇంకోటి వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కటి టైం మేనేజ్మెంట్ చేసేటట్టు ఉండాలి. వన్స్ మీరు జాబ్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఆఫీస్కి టైం ఇవ్వాలి, మీ ఫ్రెండ్స్కి టైం ఇవ్వాలి, మీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, మీ చిల్డ్రన్స్కి టైం ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి అలవర్చుకోండి. ఎందుకంటే మన ప్లానింగ్ ఉంటుంది, అప్పుడు ప్రయారిటైజింగ్ ఉంటుంది, షెడ్యూలింగ్ టాస్క్స్ ఉంటాయి, మనం షెడ్యూల్ చేసుకోవచ్చు మన టైమింగ్ని. ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్టాబ్లిషింగ్ సిస్టమ్ ఫర్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎఫెక్టివ్లీ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టాస్క్. సో ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తూ ఎఫెక్టివ్గా ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూటింగ్ చేస్తున్న టాస్క్. టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. సో ఇవన్నీ స్కిల్స్ కావచ్చు. దీస్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్. మెయిన్గా స్టూడెంట్స్కి ఇది కావాల్సిందే. హ్యాస్ దే హెల్ప్ దెమ్ టు మేనేజ్ దేర్ వర్క్ లోడ్, మీట్ డెడ్ లైన్స్ అండ్ అచీవ్ దేర్ గోల్స్. మనకు డెడ్ లైన్ పెట్టినప్పుడు కావచ్చు, మన డెడ్ లైన్ మీట్గా కాకముందే మన టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఒక డెడ్ లైన్ కంటే ముందే మనకు వర్క్ కంప్లీట్ కావాలి, వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఇంకా టైం ఉంది కానీ వర్క్ని డిలే చేస్తూ మళ్ళీ డెడ్ లైన్ వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అవుతారు. అవన్నీ ఉండకూడదంటే మీరు టైం మేనేజ్ చేస్తూ
మా టైం తగ్గట్టు వర్క్ చేయాలి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, స్టడీ టైంలో స్టడీ చేయాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ట్రావెలింగ్ టైంలో ట్రావెలింగ్ చేయాలి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేయాలి, మేనేజ్మెంట్ చేసేటట్టు ఉండాలి. సో ఈ 5 స్కిల్స్ మీరు ఇప్పటి నుంచి కాలేజ్ నుంచి అలవాటు చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.